కశ్మీర్లో జరిగిన ఉగ్రవాద చర్యలను సమర్థంగా తిప్పికొట్టాల్సిన సమయం ఇదేనని, ఉగ్రవాద మూలాలను సమూలంగా అంతం చేయాల్సిన అవసరం ఉందని భారత వాయుసేన విశ్రాంత వింగ్ కమాండర్ జగన్మోహన్ రావు మంతెన అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదులు పక్కా ప్రణాళికతో భారీ కుట్రకు పాల్పడ్డారన్నారు. దాడి సమయంలో పర్యాటకులకు కనీస భద్రత లేకపోవడం సరికాదంటున్న జగన్మోహన్ రావుతో ఈటీవీ ప్రతినిధి ముఖాముఖి. ఉగ్రవాదుల దుశ్చర్య ఒక్కసారిగా ప్రపంచమంతా ఉలిక్కిపడేటట్టు చేసింది. భారతదేశ సార్వభౌమాధికారానికి సవాలుగా ఒక పెను సవాల్ని విసిరిన ఈ తరుణంలో మన చర్యలు ఏ రకంగా ఉండాలి అన్న అంశాలన్నింటినీ విశ్రాంత వింగ్ కమాండర్ జగన్మోహన్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. జగన్మోహన్ గారు, ఇప్పుడు నమస్కారం. ఆ ఘటనని ముందుగా మీరు ఏం చెప్తారు? ఇక్కడ అయ్యింది ఆర్మ్ ఫోర్సెస్ మధ్యలో టెర్రరిస్ట్ మధ్యలో అయిన యాక్షన్ కాదు. కంప్లీట్గా ఇన్నోసెంట్ అండ్ కంప్లీట్లీ అన్ఆర్మ్డ్ మనుషుల్ని ప్రతి ఒక్కరిని లైన్లో పెట్టి నీ ధర్మం ఏంటి, నువ్వు ఎవరు అని చెప్పి కనుక్కొని మరీ దారుణంగా మగవాళ్ళ చేత వాళ్ళ ప్యాంట్లు కూడా ఇప్పించి మళ్ళీ చెక్ చేసి మరీ చేశారు అంటే ఎంత కిరాతకమైన యాక్షనో. పాయింట్ బ్లాంక్ చంపారు. ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. సార్, దాడి తర్వాత భద్రతా వ్యవస్థ, మన రక్షణ దళాలు ఏ రకంగా స్పందించాయని మీరు భావిస్తున్నారు? అంత మంది వచ్చే చోట, అంత సెక్లూడెడ్ ప్లేస్కి వీళ్ళందరూ వెళ్ళే చోట సెక్యూరిటీ ప్రోటోకాల్ ప్రకారం డెఫినెట్లీ దే వుడ్ హావ్ బీన్ సమ్ అసెస్మెంట్. ఆ అసెస్మెంట్ ప్రకారం పోలీస్ బలగాలు కానీ, సెంట్రల్ ఫోర్సెస్ కానీ, ఆర్మ్ ఫోర్సెస్ కానీ ఏదో ఒక ప్రెజెన్స్ ఉండాల్సిన రిక్వైర్మెంట్ అయితే అనిపిస్తుంది. కానీ అక్కడ ఏ కారణాల వల్ల ఎవరు లేరు అనేది మటుకు క్లియర్గా మనకు కనిపిస్తున్నది. అది సాడ్లీ ఇట్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు దిస్ ఎక్స్ట్రాడినరీ లాస్ ఆఫ్ లైఫ్స్. ఇటువంటి వాటిని మనం ముందుగా గుర్తించే అవకాశం ఉందంటారా? ఉంటే మనం ఎందుకు చేయలేకపోయామని అనుకుంటున్నారు? డెఫినెట్లీ ఉందండి. మనం ఒక చోటకి ఇంతమంది టూరిస్ట్ వస్తున్నారు, ఈ వ్యవస్థ ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉంటే ఎక్కువ మంది టూరిస్ట్ వస్తారు, ఇంతమంది ఎంజాయ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి తిరిగి రాగలరు. ఈ టైం నుంచి ఈ టైంకి ఈ ట్రాక్స్ ఓపెన్ అయి ఉంటాయి, ఈ టైమ్స్ నుంచి ఈ ట్రాక్స్ క్లోజ్ అవుతాయి, అన్నీ ఒక వ్యవస్థలో ఉంటాయి. ప్రతి టూరిస్ట్ ప్లేస్కి ఉంటాయి. అలాంటి ప్లేస్కి సెక్యూరిటీ ఇవ్వకపోవటం ఇట్ ఈస్ బ్లండర్. డెఫినెట్లీ దట్ హ్యాస్ గివెన్ దెమ్ ఎ కాజ్ టు కమిట్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ బుచరింగ్ ఆఫ్ ఇండియన్ నేషనల్స్. మనకి ఇప్పుడు ఈ పరిస్థితి సాధారణంగా ఇటువంటి ఉగ్రవాద ఘటన యువతలో ప్రత్యేకించి ఇటువంటి అంటే రక్షణ దళాల్లో చేరాలనుకున్న వారు కానీ, లేదంటే ప్రత్యేకించి దేశ యువతలో ఒక రకమైన భయం, ఆందోళన రెండుని పుట్టిస్తున్నాయి. వీటి నుంచి ఎట్లా బయటపడాలంటారు? భయపడాల్సిన అస్సలు కారణం లేదండి. ఆందోళన డెఫినెట్లీ ఉండాలి, ఆలోచన డెఫినెట్లీ ఉండాలి. మన దేశాన్ని మనం రక్షించుకోలేకపోతే, దేశం అనేదే లేనప్పుడు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఇలాంటప్పుడే తెలుస్తుంది. If one side we want to become a $5 trillion economy, we should also become an equally potent and capable military force. It does not happen otherwise. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పర్యాటకంగా కాశ్మీర్ని తిరిగి పట్టాలెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది. అందులో బాగా సక్సెస్ అయింది. బాగా పర్యాటకుల సంఖ్య కూడా పెరిగింది. రాబోయే రేపు నెలలో ఆ నెలలోని మనకి ఈ మంచులింగం సందర్శన కూడాను మనకి అది కూడా పెహల్గావ్ నుంచే వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ పరిస్థితులన్నీ ఈ దాడి తర్వాత ఏ రకంగా ఉండబోతున్నాయని మీరు అంచనా వేస్తున్నారు? పర్యాటకులకి ఇలా అయింది ఒక పార్ట్ అయితేనండి, దీనిలో రెండు రకాలుగా ఏ దేశమైనా రియాక్ట్ అవ్వచ్చు. ఒకటి, బాయ్కాట్ టు ద పాయింట్ వేర్ ఎవ్రీ లోకల్ సపోర్ట్ లేనిదే ఇలాంటి యాక్షన్ ఎప్పుడు అవ్వదండి. ఎవ్రీ లోకల్ అండర్స్టాండ్స్ దట్ ఇలాంటి దరిద్ర యాక్షన్లో మనం పాలు పంచుకుంటే పరిణామాలు దారుణంగా ఉంటాయి అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలాగా ఒక యాక్షన్ ఉండాలండి. వాళ్ళు ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ జీవితంలో ఇవాళ కాదు, రేపు కాదు, తరతరాలుగా
ఇలాంటి దారుణంలో మేము పార్టిసిపేట్ చేయము. మేము భారతదేశంలో ఒక అంగం, భారతదేశ పర్యాటకులు వస్తేనే మాకు జీవితం ఉంటుంది అనేది వాళ్ళు నేర్చుకోవాలి. సెకండ్ ఆప్షన్ ఇస్ టు ఫ్లడ్ దట్ ప్లేస్ and let all kind of tourist operators be there. There is no need for locals to participate. The government should facilitate agencies from everywhere in the world to come and establish whatever kind of facilities that they can establish there. ఇది జగన్మోహన్ గారి మనోగతం. ఇప్పటి వరకు జరిగింది చాలు, ఇకపై జరగాల్సిందంతా ఖచ్చితంగా దేశం అంతా ఐకమత్యంగా యునైటెడ్గా దీని మీద ఒక పూర్తి స్థాయి కన్సర్న్ పెట్టాల్సిన అవసరం ఉందని సెమ్ము ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.